सन्निहितम् अनन्तलक्ष्मीं सनाद्यन्तरहितम् अनन्तलक्ष्मीं सनादिलक्ष्मीं जगन्मातरं भावये। श्रुत्यै नमोस्तु शुभकर्मफलप्रसूत्यै रथ्यै नमोस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोस्तु पुरुषोत्तमवल्लभायै। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। వినిద్ర రాక్షసాశ్రిత. నిద్రల యొక్క వివిధ స్వరూపాన్ని చెప్తూ సత్వగుణ పరంగా నిద్ర, జ్ఞానపరంగా నిద్ర అనే అర్థంతో పాటు రజోగుణ తమోగుణపరమైన నిద్రలు రాక్షసాశ్రిత. రాక్షస గుణములంటేనే రజోగుణ తమోగుణములు. వాటిని ఆశ్రయించుకున్న నిద్రాస్వరూపమే రాక్షసాశ్రిత. ఇక తర్వాతి నామములు సువర్ణద మహాగంగా పంచాక్ష పంచసంహతి. 768వ నామం సువర్ణద. ఇది నమస్కారంలో శ్రీ సువర్ణదాయై నమః అని చెప్పబడుతున్నది. సువర్ణద అనగా సువర్ణమును ఇచ్చున్నది, బంగారము మొదలైన సంపదలను ఇస్తున్నది అనే భౌతికార్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సువర్ణ, ఇక్కడ వర్ణము అంటే కాంతి, మంచి కాంతిని అనగా వర్చస్సుని ప్రసాదించే తల్లి. అమ్మ అనుగ్రహం వల్ల వర్చస్సు లభిస్తుంది. దైవశక్తి, తపశ్శక్తి వీటి వల్ల వర్చస్సు వస్తుంది. విద్య వల్ల, తపస్సు వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల మనలో కలిగే తేజస్సుని వర్చస్సు అంటారు. ఆ వర్చస్సే సు అంటే మంచి, మేలు అని 2 అర్థములు. అది మేలైన వర్చస్సును ప్రసాదించే తల్లి, ఇది 2వ అర్థం. ఇక 3వ అర్థంలో సువర్ణములు అనగా గొప్ప అక్షరములు, మంత్రములు. ఆ సర్వమంత్ర శక్తి అమ్మవారు గనక ఆ మంత్రరూపిణిగా అనుగ్రహాన్ని ఇచ్చే తల్లి సువర్ణద. తర్వాతి నామం మహాగంగా. 769వ నామం శ్రీ మహాగంగాయై నమః. గొప్ప గంగా రూపముగా ఉన్నది అంటే గంగాదేవికే మహా అనే విశేషణాన్ని చూపించారు. ఎందుకంటే ఎన్ని నదులున్నప్పటికీ గంగా మహా. అందుకే స్రోతసామస్మి జాహ్నవి అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. ప్రవాహాల్లో గంగను నేను అన్నాడు. అందుకు అన్ని నదుల్లోనూ తలమానికమైనటువంటిది గంగా నది. అందుకే మహచ్చబ్దం చేత చెప్పబడుతున్నది. గంగా అంటేనే నిత్య గమనశీల లక్షణం కలిగినది. అదేవిధంగా భూమిని పొందినది అని అర్థం. ఈ భూమిని పొందినది అనే మాటలోనే ఇదివరకు అంతరిక్షంలో దివ్య భూమికల్లో విష్ణు పదమనందు ఉన్నటువంటి ఆ గంగ భూమిని పొంది అంటే భూమికి చేరి మనల్ని అనుగ్రహించింది. అందుకే దివ్య పథము నుంచి భూమికి చేరి అనుగ్రహించిన స్వరూపం గనక గంగా అనే మాట కనబడుతున్నది. ఇంకొక అర్థంలో మహాగంగా అంటే మహాంతమపి అగం గమయతీతి మహాగంగా అని వ్యుత్పత్తిని చెప్పవచ్చు. అంటే ఎంత పెద్ద పాపాన్నైనా నశింపజేసే తల్లి. పాప ప్రక్షాళనలో గంగకి మించిన తీర్థం లేదు. అందుకే గంగకి అగ్నిగర్భ అని పేరు. ఎలాంటి పాపాన్నైనా దహింపజేయగలిగే తేజస్సు నీరులా కనబడుతున్న గంగలో ఉందిట. అలాంటి తేజస్వరూపిణి పాపనాశన శక్తి. ఎలాంటి పాపాన్నైనా పోగొడుతోంది గనక మహాగంగా అని చెప్పబడుతున్నది. అసలు గంగా నామమే పాపనాశనం గనక శ్రీ మహాగంగాయై నమః నమస్కరించుకుని గంగాది నదులన్నీ అమ్మ రూపములే అనే భావనతో ప్రణామం సమర్పించుకుని తర్వాత నామం 770వ నామం పంచాక్ష. ఇది నమస్కారంలో శ్రీ పంచాక్షాయై నమః. పంచ అంటే విస్తరించిన అర్థం. ఇక క్ష, ఆక్ష అంటే ప్రఖ్యాతి, విఖ్యాతి అంటామే ఆ విధంగా కీర్తి అని అర్థం. పంచ ఆక్ష అంటే విస్తరించిన పేరు కలది. పేరు ప్రతిష్ట అంటే కీర్తి అని అర్థం ఇక్కడ. అందుకు విస్తరించిన కీర్తి. అమ్మ కీర్తి సమస్త లోకాలలో, సమస్త శాస్త్రాల్లో వ్యాపించి ఉంది కనుక విస్తరించిన కీర్తి కలిగిన తల్లి, ఇది ఒక అర్థం. అదేవిధంగా 5గా చెప్పబడుతున్న తల్లి అని. ఇక్కడ ప్రకృతి రూపంగా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. ఈ ప్రకృతి 5గా చెప్పబడుతుంది. అంటే పంచభూతాలుగా, పంచ తన్మాత్రులుగా, పంచ జ్ఞానేంద్రియాలుగా, పంచ ప్రాణాలుగా ఇలా అన్ని 5గా చెప్పబడుతున్నాయి కనుకనే పంచాక్ష అని మరొక అర్థాన్ని భావన చేసి 771వ నామం పంచసంహతి. ఇది నమస్కారంలో శ్రీ పంచసంహత్యై నమః అని చెప్పబడుతున్నది. సంహతి అంటే కూర్పు అని అర్థం. ఆ కూర్చే శక్తిని సంహతి అంటారు. 5ంటిని కూర్చున్నది. 5 విడివిడిగా ఉండవు, ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఉదాహరణకి భూమి అన్నా, భూమి అనేటువంటి భూతం విడిగా ఉండదు. ఇందులో ప్రధానంగా భూభూతం అంటూ మిగిలిన 3 భూతములు కూడా కలిసినప్పుడే భూమి అనేది ఉనికి కలిగి ఉంటుంది. దీనికి పంచీకరణ అంటారు. ఇలా పంచభూతముల్ని
ఏ విధంగా కలుపుతూ శక్తి ఉన్నదో ఆ శక్తే పంచసంహతి, ఈ పంచీకరణ శక్తి. ఇలాగ ఆకాశము అంటే ఆకాశభూతం ప్రధానంగా ఉంటూ మిగిలిన భూతములు కూడా కొన్ని పాళ్లలో కలుస్తాయి, అప్పుడే మనకు ఆకాశం కనబడుతుంది. అందుకే ప్రతి భూతములో ఇతర భూతములు కూడా కలిసి ఉంటాయి, అప్పుడే ప్రపంచం ఏర్పడుతుంది. అందుకే ప్రపంచం అంటేనే పంచభూతాల యొక్క పంచీకరణ. మన శరీరం కూడా పంచభూతముల యొక్క పంచీకరణ. ఈ పంచీకరణ చేసే శక్తి ఆ జగదంబదే. అంతేగాని ఇతరులెవరూ యంత్రాల సహాయంతో కూడా ఈ పని చేయలేరు, మానవ మేధ ఈ పని చేయలేదు. అది కేవలం ఈశ్వర శక్తి మాత్రమే ఆ పని చేస్తున్నది. అలాగే ఈ పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సమకూర్చి నడిపేటువంటి ఏ శక్తి ఉన్నదో అది పంచసంహతి అని చెప్పబడుతున్నది. తర్వాతి నామం సుప్రజాత. ఈ 772వ నామం శ్రీ సుప్రజాతాయై నమః. సుప్రజాత, జాత అంటేనే పుట్టుక, ప్ర అంటే గొప్ప అని అర్థం, సు అంటే మేలైన మంచి అని అర్థం. అమ్మ పుట్టుక అనగా ఆవిర్భావం, జగదంబ ఆవిర్భావం అది మేలైనది, ప్రకృష్టమైనది. అంతేగాని మనవలే కర్మ కొద్దీ వచ్చిన శరీరం కాదు అమ్మవారిది. తాను లీలగా లోకరక్షణ కోసం తనని తాను ఆవిష్కరింపజేసుకుంటుంది. అందుకే అది ప్రజాత, ప్రకృష్టమైన పుట్టుక. అంతేకాదు లోకరక్షణ కోసం, లోకానికి మేలు కలిగించడం కోసం మేలిమి గుణాలన్నీ కలబోసుకుని శాశ్వతమైన, నిర్మలమైన, దివ్యమైన, మంగళమైనటువంటి ఆవిర్భావం అమ్మ కలిగి ఉన్నారు గనక సుప్రజాత అని చెప్పబడుతున్నది. అమ్మవారు క్షీరసాగరం నుంచి ఉద్భవించారు, అది సుప్రజాత. అంతేకాదు నారాయణ యొక్క వక్షస్థలంలో ప్రకటింపబడ్డారు, అది కూడా సుప్రజాతయే. అదేవిధంగా ఆ తల్లి భృగు ప్రజాపతికి కుమార్తెగా ఉద్భవించి నారాయణ్ణి చేపట్టింది, అప్పుడు భార్గవి అనిపించుకుంటున్నది, అది కూడా సుప్రజాత నామాన్ని చెప్తున్నది. అలాగే భక్తులు ధ్యానము చెయ్యగా హృదయం నిర్మలమై ఆ హృదయమునందు అమ్మవారు ఆవిర్భవిస్తున్నారు, అంటే ప్రకాశిస్తూ ఉన్నారు, ప్రకటింపబడుతున్నారు. అలా హృదయంలో నిర్మల ధ్యానము ద్వారా ప్రకటింపబడే పరాశక్తి సుప్రజాత అనే భావనలో స్వీకరిస్తూ ఉత్తమమైన సంతానాన్ని కలిగించే తల్లి ఆ జగదంబయ్యే గనక 773వ నామం కూడా సువీర్య, గొప్ప పుట్టుక అమ్మవారు. ఆ పుట్టుకు కారణమైన బీజము కూడా అమ్మవారే. అందుకే సువీర్య నామం అంత విశేషమైన భావాన్ని చెప్తున్నది. సుప్రజాత తర్వాత సువీర్య చెప్పడంలో పుట్టుకు కారణమైన బీజశక్తిని చెప్తున్నారు. సువీర్య అంటే మేలైన తేజస్వరూపిణి, బీజరూపిణి అని అర్థం. శ్రీ సువీర్యాయై నమః నమస్కరించే నామం ప్రకారంగా చూస్తూ ఉంటే అమ్మవారు ఉత్తమమైనటువంటి సంతాన రూపముగా కలిగేది, కలిగించేది, వాటికి మూలమైన బీజముల రూపములుగా ఉన్నది. అందుకే హిరణ్య తేజస్సు అనే మాటలో సృష్టికి మూలమైనటువంటి బీజశక్తి అమ్మవారే. ఆ తల్లి నుంచే విశ్వమంతా ఏర్పడింది. అందుకే విశ్వమునకు మూలమైన బీజము, విశ్వాన్ని తన్నుంచి కలిగించడము, ఈ రెండే సువీర్య సుజాత నామాల ద్వారా చెప్పబడుతున్నది. అదేవిధంగా అగ్నిని ఆశ్రయించి నమస్కరించేటప్పుడు అక్కడ అగ్ని అంటే కేవలం పరాశక్తి రూపమే. మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు, మయి మేధాం మయి ప్రజాం మయింద్ర ఇంద్రియం దధాతు అని వేదమంత్రం. ఇక్కడ అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతల రూపముగా ఉండేటువంటి ఏ పరమేశ్వర శక్తి ఉన్నదో అది మనకు మేధస్సునిచ్చుగాక, సత్సంతానాన్ని కలిగించుగాక, సంతానానికి మూలమైన మంచి తేజస్సును కలిగించుగాక, జ్ఞానాన్ని కలిగించుగాక అని ఆ మంత్రం యొక్క భావం. అలాగా ఇటువంటి దివ్యమైనవి కలిగించే జగదంబని సుప్రజాత సువీర్య అని పేర్కొని 774 నామంలో సుపోష అంటున్నారు. ఇది నమస్కారంలో శ్రీ సుపోషాయై నమః, చక్కగా పోషించే తల్లి. ఇక్కడ సుప్రజాత, సువీర్య, సుపోష ఈ మాటలను కూర్చిన విధానం చూడాలి. చక్కగా కలిగిన తల్లి, కలిగించే తల్లి అంటే విశ్వరూపిణి అర్థం. విశ్వమంతా అమ్మ నుంచి ప్రకృష్టముగా కలిగింది, గొప్పగా కలిగింది. అందుకే విశ్వమే సుప్రజాత. విశ్వానికి మూలమైన బీజశక్తి అమ్మవారు కనుక సువీర్య అన్నారు. ఇక్కడ అయితే బీజముగా ప్రపంచాన్ని కలిగించడమే కాదు, కలిగిన ప్రపంచాన్ని పోషిస్తోంది, వృద్ధి చెందిస్తోంది కూడా ఆ తల్లే. అందుకే సుపోష, మూడింటికి సు అనే శబ్దం ఉన్నది. చక్కగా ప్రపంచాన్ని పుట్టించింది, పుట్టించడానికి మూలమైనటువంటి బీజముగా తానే ఉన్నది. తన నుంచి కలిగిన ప్రపంచాన్ని తానే చక్కగా పోషిస్తోంది కన్నబిడ్డల్లాగా. అందుకే జగజ్జనని లోకపోషణ కర్త్రి అనే భావమే సుపోషాయై నమః అనే నామంలో కనబడుతున్నది. 775వ నామం సుపతి. ఇది నమస్కారంలో శ్రీ సుపతయే నమః. కొన్ని చోట్ల సుపత్యై నమః అనే మాట కూడా కనబడుతున్నది, కానీ సుపతయే నమః అని స్వీకరిస్తూ సుపతి అంటే మంచి పతిని కలిగిన తల్లి అని అర్థం. అమ్మవారు ఈ జగజ్జనని అని చెప్తున్నప్పుడు జగజ్జనకుడు ఎవరు అంటే నారాయణుడే.
అందుకే నారాయణుడు జనకుడు, నారాయణి అయిన మహాలక్ష్మి జనని అని చెప్తున్నారు ఇక్కడ. ఆ నారాయణుడు ఎటువంటి వాడు? సుపతి. ఇంత చక్కని ప్రపంచాన్ని చక్కగా పోషిస్తున్న తల్లికి చక్కని భర్త ఉన్నాడు. ఆ భర్తే నారాయణుడు. సర్వశక్తిమంతుడై పరబ్రహ్మయ్యి పురుషోత్తముడైన పతి అతడు. అందుకే సుపతి. ఆ తల్లి క్షీరసాగరం నుంచి ఉద్భవించినప్పుడు చేతిలో నీలోత్పలమాల ధరించిందిట. అక్కడ అనేక మంది దేవతలు ఉన్నారు, కానీ తల్లి చూపు మాత్రం నారాయణీయందే ఉన్నది. ఆ నారాయణుని మెడలోనే వేసి ఆయన వరించింది. ఎందుకంటే నారాయణుడు సర్వశ్రేష్ఠుడు గనక. అలాంటి సర్వశ్రేష్ఠుడైన పరమాత్మ అయిన పురుషోత్తముడైన నారాయణుడు ఆమెకు పతిగా ఉన్నాడు గనక సుపతి, మంచి పతి కలిగిన తల్లి. ఇలా చెప్తూ ఉంటే అమ్మవారు మంగళస్వరూపిణి, మేలును కలిగించే తల్లి అని స్పష్టమవుతున్నది. అందుకు మేలును కలిగించే మంగళ స్వభావాన్ని చెప్పే నామాన్ని తర్వాతి నామంగా చెప్తున్నారు. 776వ నామం శివ. ఇది నమస్కారంలో శ్రీ శివాయై నమః అని చెప్పబడుతున్నది. అనగా పరమ మంగళ స్వరూపిణి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటారు. లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా శివ అనే నామం కనబడుతున్నది. అనగా మంగళస్వరూపిణి అని అర్థం. అటు తర్వాత నామములు మరికొన్ని దివ్యశక్తుల్ని తెలియజేస్తున్న ప్రత్యేక నామములు, వాటిని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.